బులెటిన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం. గుంటూరు జిల్లా బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ పై కేసు నమోదు చేశారు. సభ నిర్వహణలో కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు సెక్షన్ 30ని అతిక్రమించి ర్యాలీ చేసినందుకు మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా పత్తిపాడులో అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సిబ్బంది నిరసన తెలిపారు. జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేసి తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్లో 4 రోజుల పాటు జరిగిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. డెస్క్ జర్నలిస్టుల అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ వద్ద జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అక్రిడేషన్ల సంఖ్య భారీగా తగ్గించి డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందని జిల్లా అధ్యక్షుడు ఖదీర్ తెలిపారు. కాకినాడ జిల్లా యానం టీవీకే పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా తోటరాజును నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. పుదుచ్చేరిలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో పోడు భూముల వివాదం మొదలైంది. అటవీ అధికారులు సర్వే పేరుతో పోడు భూములు లాక్కుంటున్నారని జిల్లా అటవీ అధికారి కార్యాలయం ముందు ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. భూములు లాక్కుని పొట్టకొట్టొద్దని నినాదాలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదని, 2 లక్షల రుణమాఫీపై ప్రగల్భాలు పలికి రుణమాఫీ చేయలేదని నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ రంజిత్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఎన్నో పోరాటాలు చేసిన కవిత కన్నా సీఎం అయ్యే అర్హత ఎవరికీ ఉన్నదని ప్రశ్నించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల వలకు అరుదైన కచిడి చేప చిక్కింది. దీనిని మినీ హార్బర్లో వేలం నిర్వహించగా 40,000కు నర్సాపురం వ్యాపారులు సొంతం చేసుకున్నారు.